Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist working in Eldent Hospitals. We are having branches at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ స్కేలింగ్స్ అంటే క్లీనింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి పద్ధతి దాని గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే బేసిక్గా చాలామంది పేషెంట్స్ క్లీనింగ్కి డీప్ క్యూరిటైజ్ గమ్స్ లెవెల్ నుంచి క్లీనింగ్కి ఏదన్నా ఒకటేసారి క్లీనింగ్ అని అంటున్నారు, బట్ ఇట్స్ టోటలీ రాంగ్ అండి. మీకు సివియారిటీ బట్టి డెంటల్ ప్రాబ్లం బట్టి ప్రొసీజర్స్ అనేవి మారుతాయి అన్నమాట. సో క్లీనింగ్ అంటే ఏంటి అంటే, బేసిక్ క్లీనింగ్ అంటే ఏంటంటే ఈ టూత్ స్ట్రక్చర్ ఉంది కదండి. ఇప్పుడు సపోజ్ ఇది టూత్ స్ట్రక్చర్ చుట్టూరా ఎల్లో కలర్ గార కానీ పాచి కానీ సాఫ్ట్ టిష్యూస్ అలాగా సాఫ్ట్ ఫుడ్ ఇలాంటిదని ఇరుక్కుంటే దాన్ని మనం నార్మల్ బేసిక్ క్లీనింగ్లో చేసేస్తాం అనమాట. సో ఇంకొక టైప్ ఏంటంటే జింజవల్ క్లీనింగ్ అంటే గమ్ లెవెల్ వరకు వెళ్తాం అనమాట. అది ఎందుకు ఫామ్ అవుతుందంటే, మీరు సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా ఆ ఫుడ్ పార్టికల్స్ సో మెనీ మంత్స్ నుంచి డేస్ నుంచి అలా ఇరుక్కుపోయి ఉండిపోయి ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల నెగ్లిజెన్సీ వల్ల మీకు ఆ ఎల్లో కలర్ లేయర్ అనేది ఫామ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న గమ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సబ్జింజవల్ క్లీనింగ్ ఏంటంటే కొంచెం డీప్ ఒక పాకెట్స్ అలాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫుడ్ ఇరుక్కుంటుంది, అక్కడ ఏం చేస్తుంది, బ్యాక్టీరియా డెవలప్ అయ్యి గమ్స్ మొత్తం తినేసి అది గమ్స్ చుట్టూ కూడా ఉన్న బోన్ మొత్తం అంతా తినేసి ఒక హోల్లా ఫామ్ అవుతుంది అనమాట, గ్యాప్స్లో ఫామ్ అవుతుంది. చాలామంది అంటుంటారు గ్యాప్ ఫామ్ అయింది, ఫుడ్ ఇరుక్కుంటుంది అంటున్నారు. బికాస్ ఎందుకు అంటే కనుక ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల, హార్డ్ బ్రషింగ్ వల్ల అక్కడ ఫుడ్ ఇరుక్కుని క్లీనింగ్ చేయకుండా ఉంటే కనుక అక్కడ సరౌండింగ్ స్ట్రక్చర్స్ అంతా మొత్తం ఏముంటే డ్యామేజ్ చేసేస్తుంది ఆ బ్యాక్టీరియా అనేది. సో దాన్ని బట్టి క్లీనింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో బేసిక్ క్లీనింగ్ ఏంటంటే విత్ ఇన్ ద టూత్ సర్ఫేస్తో అయితే క్లీన్ చేసేస్తాము. డీప్ క్లీనింగ్ ఏంటంటే కొంచెం లోపల గమ్ లెవెల్ వరకు క్లీన్ చేస్తాము. ఇన్ కేస్ అదే బ్యాక్టీరియా కానీ టిష్యూ సాఫ్ట్ టిష్యూ కానీ బోన్ కానీ ఒక 20% మనకు బోన్ లాస్ ఇలా మెజర్ చేసుకున్నప్పుడు 20% బోన్ లాస్ అనేది పోతే కనుక మనము డీప్ క్యూరిటైజ్ అనేది చేస్తాం అనమాట. అది ఎందుకు చేస్తాము, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ హెల్దీ బోన్ హెల్దీ గమ్స్ ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా వల్ల డెడ్ అయిపోతుంది అనమాట. గ్రాన్యులేషన్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది అనమాట, మైల ఫామ్ అయిపోతుంది, గమ్ లోపల ఉండిపోతుంది అనమాట. సో అది బేసిక్ క్లీనింగ్ చేసినంత వరకు పోదండి. డీప్గా గమ్ ఓపెన్ చేసో లేకపోతే లేజర్ టెక్నిక్ ద్వారానో అది క్లీన్ చేస్తే కానీ సరౌండింగ్ టిష్యూస్ కూడా ఫర్దర్గా బోన్ లాస్ అవ్వకుండా అన్హెల్దీగా ఉన్న టిష్యూని హెల్దీగా మారి ఆ ప్రొసీజర్ చేయడం వల్ల టీత్ కానీ మొత్తం ట్యూత్ చుట్టుపక్కల ఉన్న గమ్ కానీ హెల్దీగా ఫామ్ అయ్యి మళ్ళీ రీఅటాచ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఆ ప్రొసీజర్ చేసిన తర్వాతే మీకు ఆ ఫుడ్ ఇరుక్కోవడము, గ్యాప్స్ క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో డీప్ క్యూరిటైజ్ ఎలా చేస్తామంటే 2 పద్ధతులు ఉన్నాయన్నమాట, మాన్యువల్ ఒకటి, లేజర్ ఒకటి. మాన్యువల్ ఏంటంటే కొంచెం మనం అనెస్థీషియా ఇచ్చి లోకలైజ్ అనెస్థీషియా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వరకు అనెస్థీషియా ఇచ్చి గమ్ని కొంచెం ఎలివేట్ చేసుకుని ఇలా చిగుని కొంచెం ఎలివేట్ చేసుకుని ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్కడ వరకు టూత్ డ్యామేజ్ అయిందో అక్కడ వరకు ఎలివేట్ చేసుకుని రూట్ ప్లేనింగ్ అనమాట. ఆ రూట్స్ని, సరౌండింగ్ బోన్ వాల్స్ని, గమ్ వాల్స్ని మొత్తం అంతా కంప్లీట్గా ఎక్స్కవేట్ చేసి క్లీన్ చేసేసి అక్కడ ఇన్ కేస్ బోన్ గ్రాఫ్ట్ అవసరమైతే వెర్టికల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఇన్ కేస్ అలాంటి వెర్టికల్ డిఫెక్ట్స్ టైంలో అదేమైనా అవసరం ఉంటే బోన్ గ్రాఫ్ట్ వేసి సూచర్స్ వేసేస్తాం అనమాట. సో ఒక 1-2 మంత్స్కి బోన్ అనేది డెవలప్ అయ్యి మీకు గ్యాప్స్ అనేవి క్లోజ్ అవుతాయి. నాకు ఇలా మాన్యువల్ ప్రొసీజర్ వద్దు, అనెస్థీషియా లేకుండా లేజర్ ద్వారా కావాలనుకుంటే గమ్ అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ ద్వారా కొన్ని సందర్భంలో అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ హీలింగ్ తొందరగా అవుతుంది, లెస్ బ్లీడింగ్, లెస్ పెయిన్, ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది కంపేర్ టు మాన్యువల్ అనమాట. లేజర్తో ఏం చేస్తామంటే జస్ట్ ఈ లేజర్ని ఈ వాల్స్ వరకు వితౌట్ ఓపెనింగ్ ఈ గమ్ ఇలా ఓపెన్ చేయకుండా ఆ లేజర్ మాత్రమే ఆ లోపల టిష్యూ లోపల మనము ఈ లేజర్ని లోపల మనం ఈ టిష్యూ లోపల పాస్ చేసి మొత్తం అక్కడ ఉన్న సాఫ్ట్ టిష్యూ కానీ గ్రాన్యులేషన్ టిష్యూ కానీ ఇన్ఫెక్టెడ్ పార్టికల్స్ ఏదంతో అదంతా క్లీన్ చేసేసి క్లోజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా చేస్తేనే అన్హెల్దీగా ఉన్న గమ్స్ ఏదైతే ఉందో అది హెల్దీగా అవుతుంది అండ్ ఆ హెల్దీ అయిన గమ్ మళ్ళీ రీఅటాచ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీకు పళ్ళ మధ్యన సందు అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో అది బేసిక్ క్లీనింగ్తో అయితే అవ్వదు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.